హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్‌గా పుదీనా చట్నీతో వచ్చేసానండి. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. అసలు వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే దోసల్లోకి గానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందనమాట. అంత కమ్మ కమ్మగా ఉంటుంది తింటుంటే. నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చేసుకోండి. నేను ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఓపికగా చేసి పెడతానండి. మా పిల్లలకు గానీ, మా హస్బెండ్‌కి గానీ 99% ఎప్పుడన్నా 1% మాత్రం ఓపిక లేకపోతే నేను ఆ రోజు ఓపిక లేదు అని చెప్తాననమాట. 99% మాత్రం నేను వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా, టేస్టీగా చేసి పెడతాను. మా హస్బెండ్‌కి, మా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. అలాగే నా ఫ్రెండ్స్‌కి కూడా బాగా నచ్చుతాయన్నమాట నా వంటలు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఇదే అని కాదండి, ఏదైనా సరే నా వీడియోల్లో మీరు ఇంట్రెస్ట్‌గా చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీరు నాకు కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడైతే ముందుగా కళాయి పెట్టేసుకున్నానండి. కళాయిలో ఉట్టిగా ఆయిల్ ఏమి వేయకోకుండా ఒక 2.5 స్పూన్లు మాత్రం నువ్వులు వేసుకుందామండి. 2.5 స్పూన్లు. నేను 2 కట్టలు తీసుకుంటున్నాను పుదీనా అనేది. మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట. అంతే, మరీ పెద్ద సైజ్ కట్టలు కాదండి. మీడియం సైజ్ మీద కొంచెం పెద్దగా ఉన్నాయి. 2.5 స్పూన్లు ఇట్లా ఫ్రై చేసేసుకుందామండి. మాడనివ్వకూడదు అనమాట. మాడితే చేదు వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం ఫ్రై చేసేసి ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పుదీనా చక్కగా కడిగి పెట్టుకున్నానండి. లేత కాడలతో సహా వేస్తున్నాను అనమాట. కాడలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. విటమిన్స్ కూడా బాగుంటాయి అన్నమాట. కాడల్లో కూడా ఉంటాయి. అలా అని ముదురు కాడలు కాదండి, లేతగా ఉన్న కాడల వరకు వేసాను అనమాట. చూసారు కంటే దానికి తగ్గట్టుగా నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఈ విధంగా ఈ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకుందామండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడైతే ఇదే ఆయిల్లోనే మనం పుదీనా అనమాట, కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా. చూసారు కదండి, ఈ పుదీనా కూడా వేసేసుకుందాం. వేసుకొని మూత పెట్టుకోకుండానే మనం ఫ్రై చేసుకుందాం అండి. మూత పెడితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. పుదీనా తొందరగానే ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. మూత పెట్టుకోకుండానే చూస్తుండగానే చక్కగా మగ్గిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్తో. కొంతమందికి అయితే పుదీనా ఫ్లేవర్ అనేది ఇష్టం ఉండదు. మాకైతే చాలా ఇష్టం అనమాట. చూసారు కదా, చూస్తుండగానే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం తీసి పెట్టుకున్నాం కదండి, అదే ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసేసుకున్నానండి. ఒక్కసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకుందామండి. ఎందుకంటే టమాటాలు కూడా వేస్తున్నాం కాబట్టి చాలా కొంచెం చింతపండే పడుతుందన్నమాట. చింతపండు కూడా వేస్తేనే కమ్మదనం కూడా బాగుంటుంది. పుల్లిపోయి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టుకున్నానండి. చూసారు కదా, మధ్యలో 1-2 సార్లు మాత్రం కలుపుకున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు అయిపోయిందండి. చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఈ చల్లారేలోపు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చల్లారేలోపు నువ్వులు దంచేసుకుందామండి. ఇదిగోండి, శుభ్రంగా రోలు కడిగేసుకొని ఇదిగోండి నువ్వులు వేసేసి పెట్టుకున్నాను. మనం దంచొద్దండి. దంచితే కనుక ఎగురుతాయి అనమాట. ముందు రుబ్బినట్టుగా ఇట్లా చేయాలి, ఆ తర్వాత మనం దంచుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా దంచుకోండి. మధ్య మధ్యలో స్పూన్తో ఇట్లా కలుపుకుంటూ మళ్ళీ అడుగును కొన్ని నువ్వులు ఉండిపోతాయి అనమాట. ఈ విధంగా మనం రుబ్బుకున్నట్టు చేసుకొని తర్వాత దంచుకున్నట్టుగా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా వేసేసుకొని ఇవి కూడా దంచేసుకుందామండి. చక్కగా మెత్తగా దంచాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. మనం కాడలతో కొంచెం వేసాం కాబట్టి, లేత కాడలు వేసాను అయినా సరే కొంచెం టైం పడుతుంది అనమాట. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం మెత్తగా ఇది కూడా దంచేసుకుందాం. ఇప్పుడు సరిపోని గల్లుప్పు కూడా వేసుకుందామండి. ఇదిగోండి, గల్లుప్పు వేస్తున్నాను. ఇది కూడా మెత్తగా నలిగిపోవాలి. గల్లుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటాయండి కర్రీస్లో కూడా. ఇదిగోండి, నలిగిపోయిందనమాట గల్లుప్పు అనేది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. 1/2 స్పూన్తో 2 స్పూన్లు వేసాను, అంటే 1 స్పూన్ జీలకర్ర వేసాను అనమాట. ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఈ విధంగా దంచేసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారు కదా, మళ్ళీ మధ్యలో ఇదిగోండి స్పూన్తో ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటూ కింద అడుగునున్నది ఏమన్నా ఉంటే కూడా నలగంది అది కూడా తీసుకొని మంచిగా మెత్తగా నలగొట్టుకోవాలన్నమాట, దంచుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మెత్తగా నలిగిపోయింది కాబట్టి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి, టమాటాలు కూడా చక్కగా ఇట్లా మంచిగా మెత్తగా చేసేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా అయితే అవ్వదులేండి, రోట్లో కచ్చిపిచ్చిగానే మనం దంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. అదే మిక్సీలో అయితే అసలు బాగా మెత్తగా అయిపోతుందండి, అంత టేస్ట్గా ఉండదన్నమాట. అందుకని రోట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
మిక్సీలో చేసుకున్న మరీ నలక్కోకుండా కూడా పల్స్ ఇచ్చుకుంటే 2 సార్లు చాలండి, కచ్చిపిచ్చిగా నలిగిపోతుంది అనమాట. ఏదేమైనా మిక్సీలో కంటే రోట్లో టేస్ట్ కాబట్టి నేను ఈ విధంగా దంచుకుంటున్నాను. చూసారు కదండి, అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాము. లాస్ట్లో తీసేటప్పుడు సాల్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా నేను గిన్నెలో తీసేసుకొని తాలింపు అయితే రెడీ చేసి పెట్టుకుంటామనండి. ఇదిగోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇందాక మనం టమాటాలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే బాండీలో ఆయిల్ వేసుకున్నాను, తాలింపు దినుసులు వేసానండి. అట్లాగే 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇదిగోండి ఈ విధంగా కచ్చిపిచ్చిగా దంచి వేసాను. అట్లాగే 2 ఎండుమిరపకాయలు కూడా మనం నంచుకొని తింటుంటే బాగుంటుందండి. పచ్చడిలో అయినా సరే ఈ ఘాటు ఉండవు అనమాట ఈ ఎండుమిరపకాయలు అనేది. తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఇదిగోండి పచ్చడిలో వేసేస్తున్నాను ఈ విధంగా. ఇదిగోండి, చూసారు కదా, పచ్చళ్ళు వేసేసి ఒకసారి కలిపేసేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి అయితే నేను పెడతానండి, ఆయన ఏమంటారో ఏమిటో చూద్దాం. తినేసి ఎలా ఉందో చెప్పండి. చెప్పనా అండి, ఈరోజు స్పెషల్ పుదీనా పచ్చడి, పప్పు చారు, 2 కాంబినేషన్ చేద్దాం. అరే, ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నా, మీకు మర్చిపోయా. అయ్యా, ఫిష్ ఫ్రై చేయమని చెప్పారు, పప్పుచారు పచ్చడి ఉంది కాబట్టి నేను మర్చిపోయాను. మా చిన్న పాప తినదండి ఫిష్ ఫ్రై, అందుకనే ఆ పిల్ల కోసం ఆలోచించి చేయాలా వద్దా అన్న కన్ఫ్యూషన్లో నేను ఇంకా మర్చిపోయాను అనమాట. మధ్యలో నేను పప్పుచారు కూడా చేశానండి, అదైతే నేను వీడియో తీయలేదు. ఇక మన ఛానల్లో కూడా ఉంది, ఇంకా పప్పుచారు కామనే కాబట్టి నేనేం వీడియో తీయలేదు. అన్నీ సరిపోయినాయి. టేస్ట్ పని చేద్దాం, కొంచెం నెయ్యి ఇస్తే దాంతో కూడా టేస్ట్ చేసేస్తాం. ఇదిగో వేడి చేసా. ఊరు నుంచి తెచ్చిన నెయ్యి అండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు ప్యాకెట్ ఇట్లా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది మా ఊరిది. కారం అయినా సరిపోయినాయా? ఓకే, కమ్మకమ్మగా ఉంది కదా. అంటే ఎప్పుడు చేస్తాను కానీ మళ్ళీ మీకోసమని అడుగుతున్నాను. ఆల్రెడీ ఉన్నట్టుంది, మన ఛానల్లో ఉన్నట్టుందండి. పుదీనా, టమాటా, కొత్తిమీర 3 కాంబినేషన్తో ఉంది. పుదీనా పచ్చడి కూడా సపరేట్గా ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా, చూసారు కదండి, బాగుందని చెప్పేసి అయితే అన్నారు. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పుదీనా చట్నీ చేసుకొని చూడండి. మళ్ళీ వేరే వెరైటీ కూడా ఉందండి పుదీనా చట్నీ, అది చేసేసాను, అప్లోడ్ చేయలేదు. అది కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, బాయ్ అండి.